చంద్రబాబు పాలనలో ప్రతిపక్ష నాయకులపై వేధింపులు ఎక్కువయ్యాయని వైసీపీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా ఆరోపించారు. నాయకుల ప్రాపకం కోసం పోలీసులు అతిగా ప్రవర్తిస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. మాజీ మంత్రి విడుదల రజనీపై పోలీసులు అనుసరించిన తీరును ఆయన ఖండించారు. తమ పార్టీ నాయకులను టార్గెట్ చేస్తూ పోలీసులు వేధింపులకు గురి చేస్తున్నారని దాడిశెట్టి రాజా మండిపడ్డారు. ఆయన న్యాయ వ్యవస్థ పట్ల చట్టం పట్ల ఎంతో గౌరవంతో ఎంతో ధైర్యంతో నాకు న్యాయం జరుగుతుంది, నేను నా డ్యూటీలో అక్రమాలకు నేను ఎప్పుడు పాల్గొనలేదు అని చెప్పేసి కనీసం ముందస్తు బెయిల్ కూడా వెళ్ళలేదు చంద్రబాబు నాయుడు గారు. ఆయన కేసు ఆయనే వాదించుకుంటున్నాడు. కనీసం ఆయన తప్పు చేయలేదు కాబట్టి ముందస్తు బెయిల్కి వెళ్ళని పరిస్థితి. మీలాగా అన్ని తప్పులు చేసి జైల్లో కూర్చుని నాకు కుష్టి ఉంది, గుండెపోటు ఉంది, లేకపోతే నా వెనకాల మొలలు వచ్చేసాయి అని చెప్పేసి నా ఆరోగ్యం బాగాలేదని చెప్పేసి బెయిల్ గురించి పెట్టుకునే రకం కాదు. అంత స్ట్రిక్ట్ ఆఫీసర్నే మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వేధించుకున్న తీరు చూస్తుంటే చాలా దారుణమైన పరిస్థితులు. ఈ రాష్ట్రంలో రాజ్యాంగాన్ని, అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని ఉల్లంఘించి వారి సొంత రాజ్యాంగం, రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ముందు పెట్టుకుని ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నట్టు, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలకు ఎటువంటి సంక్షేమం చేయకుండా ఏదన్నా ఉంటే టాపిక్ డైవర్షన్ చేసుకుంటూ సుమారు 1,58,000 కోట్లు ఈ 11 నెలల్లోనే అప్పు చేసి అప్పుల్లో రికార్డు సృష్టిస్తూ మీరు చేస్తున్న ఈ పరిపాలన ఖచ్చితంగా ప్రజలు గమనిస్తున్నారు. ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్తారని చెప్పి